హలో అండి అందరికీ. టమాటా పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని ముందుగానే ఉంచేసుకున్నానండి. పప్పు కుక్కర్లో వేసేసుకున్నాను. టమాటా, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా కందిపప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, సరిపడా సాల్ట్, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుని 5 విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పులోకి నేను కొంచెం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా ఉంచేసుకున్నానండి. ఇది పప్పులో వేసుకుందామండి. వేసేసుకొని కలిపేసుకుందాం. స్టవ్ పైన పెట్టేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసాను కదండి, కొంచెం లైట్గా ఉడికేంత వరకు ఉంచేసి పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. కలిపేసుకుందాం. పోపు వేగిపోయిందండి. నేను ఆల్రెడీ పప్పులో వేసేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకున్నాను.